నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. గైస్, ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ అయితే చేశారు. ఎలా అనిపించినాయి మీకు ప్రైస్ అనేవి? మన ఇండియాలో ఒక తిరిగా ప్రైస్ తీసుకొస్తే చైనాలో ఒక విధంగా ప్రైస్ అయితే తీసుకొని అయితే వచ్చింది. ఇది మాత్రం ఎంత మాటికి సహించరా అనేది అయితే నాకైతే అనిపించింది. అట్లీస్ట్ కొంచెం ప్రైస్ డౌన్ చేసి తీసుకొస్తే బాగుండేమైతే అనిపించింది. ఎనీవే, ఈ యొక్క వీడియోలో మీకు నా యొక్క ఒపీనియన్ కూడా చెప్తాను. మీ యొక్క ఒపీనియన్ కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఒక 13 సిరీస్ లో ఏ మొబైల్ కొని అన్బాక్సింగ్ చేయాలని దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ QR కోడ్ అయితే కనబడుతుంది. ఈజీగా జాయిన్ అయితే అయిపోతారు. సంక్రాంతి సేల్ ఒకవేళ వచ్చినా కూడా తొందరగా మీరు తక్కువ ప్రైస్లో బై అయితే చేస్తారు. మరి ఆలస్యం ఎందుకు, తొందరగా జాయిన్ అయితే అవ్వండి. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. రెడ్మీ నోట్ 13 సిరీస్లో రెడ్మీ నోట్ 13, 13 Pro, 13 Pro Plus ఇలా 5G వేరియంట్స్ తీసుకొస్తే మనం రెడ్మీ నోట్ 13 గురించి మాట్లాడుకుందాం. రెడ్మీ నోట్ 13లో సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో నాకు నచ్చిన కలర్ గోల్డ్ కలర్ అయితే బాగుంది. మిడ్ నైట్ బ్లాక్ ఇవైతే ముందుకు చూసినవే, కానీ ఇక్కడ గోల్డ్ అనేది కొంచెం అట్రాక్ట్ అయితే ఉంది. ఉమెన్స్ కూడా చాలా బాగుంటుంది అయితే నా యొక్క ఫీలింగ్. మీరేమంటారు? ఈ మొబైల్ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 120 Hz Pro AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 1 బిలియన్స్ ఆఫ్ కలర్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ DCI-P3 కలర్ గామేట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది 93%. మొబైల్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. చాలా బెజల్స్ అనేవి తక్కువ అయితే ఉంటాయని అయితే వీళ్ళు లైవ్ ఈవెంట్లో ఒక A and B అనే ఒక మొబైల్స్ని తీసుకొని చూపించడం అయితే జరిగింది. ఓకే, ఫైన్ అయితే అనిపించింది. చాలా థిన్నర్ బెజల్స్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. ఈ మొబైల్లో బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత అంటే 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ TUV రెహలాన్ సర్టిఫికేట్ అయితే ఉంది. అంటే TUV లో బ్లూ లైట్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫ్లిక్కర్ ఫీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క డిస్ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 5 తోటి అయితే ప్రొడక్షన్ అయితే చేశారు. ఈ విత్ మనకు IP రేటింగ్ కూడా ఇచ్చారు. IP54 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క మొబైల్. అండ్ ప్రాసెసర్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 6080 ప్రాసెసర్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క మొబైల్. అండ్ అలాగే కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ అయితే చేశారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరాని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. విత్ బాక్స్ లోనే మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ మనకు 3.5mm జాక్ సపోర్ట్ తోటి IR బ్లాస్టర్ సపోర్ట్ తోటి కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ విషయంలో ఇక్కడ మీరైతే చూడొచ్చు. ప్రైస్ వచ్చేసరికి మీరు కూడా కింద అయితే కామెంట్ చేయండి. 6GB ప్లస్ 128GB వచ్చేసరికి 16,999 అయితే ఉంది. 8GB ప్లస్ 256GB వచ్చేసరికి 18,999 అయితే ఉంది. 12GB ప్లస్ 256GB వచ్చేసరికి 20,399 అయితే ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు ఈ యొక్క ప్రైజింగ్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చి చెప్తాను. రెడ్మీ నోట్ 13 Pro 5G గురించి మాట్లాడుకోవాలంటే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. విత్ 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే మాత్రం మీకు చాలా బ్రైట్గా అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు 1800 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క డిస్ప్లేలోనే. ఒక మొబైల్ కూడా మనకు TUV రెహలాన్ సర్టిఫికేట్ అయితే చేస్తుంది. అండ్ అదే విధంగా మనకు DCI-P3 93% కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. కలర్ గామేట్ అనేది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 94% అయితే ఉంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ డిస్ప్లే విషయంలో మాత్రం చాలా బెటర్ డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ అయితే చేశారు. అలాగే ఇది మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 5 తోటి అయితే దీని ప్రొటెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. నేను కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఏకంగా బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్స్ అయితే చేశారు. మొదటి కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ అయితే చేశారు. అండ్ మరొక 2 కెమెరాస్ ఉన్నాయి కదా, ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరొకటి వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరాని అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అది కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది మనకు 8GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. మనం వర్చువల్ గా కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట. మరొక 8GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. LPDDR4X ర్యామ్ అయితే యూజ్ అయితే చేశారు. UFS 2.2 కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్లో యూజ్ చేసిన బ్యాటరీ 5100 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మనకు ఇంకా స్పీడ్ గా బ్యాటరీ అవ్వడానికి కోసం 67 టర్బో చార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు విత్ బాక్స్ లోనే. మొబైల్ IP రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే IP54 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఈ యొక్క మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు. దీని యొక్క ప్రైస్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసరికి 23,399 అయితే ఉంది. 8GB ప్లస్ 256GB వచ్చేసరికి 25,399 అయితే ఉంది.
12 GB ర్యామ్ వచ్చేసరికి 256 GB స్టోరేజ్ తోటి 27,399 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రైస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ప్రైస్ గురించి ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా మనం రెడ్మీ నోట్ 13 Pro 5G గురించి మాట్లాడుకోవాలంటే నాకు కొంచెం బెటర్గా అయితే అనిపించింది స్పెసిఫికేషన్స్ పరంగా. అండ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ప్రైజింగ్ వచ్చేసరికి కొంచెం తేడా కొట్టిందిరా బై అయితే అనిపించింది. వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని యొక్క ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే రెడ్మీ నోట్ 13 Pro 5G వచ్చేసరికి టోటల్గా ఆల్ న్యూ ఫ్యూజన్ డిజైన్ తోటి అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. టోటల్గా మీకు కొత్త న్యూ లుక్ అయితే కనబడుతుంది అనమాట. ఈ యొక్క మొబైల్ AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అది కూడా ఫ్లాగ్షిప్ 1.5K రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. 120 Hz తోటి అయితే వస్తుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే అన్నమాట ఇది. అండ్ అలాగే దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే 1800 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్. అండ్ ఈ యొక్క మొబైల్ మనకు ప్రొటెక్షన్ సరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తోటి అయితే ప్రొడక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఐ థింక్ విక్టస్ 5 సిరీస్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక మొబైల్ మనకు IP రేటింగ్ సర్టిఫైడ్ కూడా పొందడం అయితే జరిగింది. దాంతో పాటుగానే TUV రెహ్లాండ్ సర్టిఫికేట్, అదే లో బ్లూ లైట్ సర్టిఫికేట్ కూడా పొందింది. అండ్ IP రేటింగ్ వచ్చేసరికి ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు. IP68 రేటింగ్ అయితే ఇచ్చారు. అంటే వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. 120 Hz ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అదే వీళ్ళు 120 watts హైపర్ ఛార్జ్ సపోర్ట్ అయితే చేస్తుంది. జస్ట్ మీకు 19 minutes లోనే 100% వరకు ఫుల్ ఛార్జ్ అయితే అయితే కంపెనీ అయితే చెప్తుంది. అది మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మీరేమైనా చూసారా అన్బాక్సింగ్? ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా 100% అయ్యింది 90%లో అని చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చేసి ఎవరైనా చూపించారా? కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు అన్బాక్సింగ్, ఎందుకంటే నేను రేపు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అన్బాక్సింగ్ చేయాలైతే అనుకుంటున్నారు. మరి దేన్ని అన్బాక్సింగ్ చేయాలో కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చెప్పండి, మర్చిపోవద్దు. ఈ మొబైల్లో ఏకంగా 3 కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ట్రూ 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 4x సెన్సార్ జూమ్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎలాంటి లో రెజల్యూషన్ ఇమేజ్ అయితే ఉండదు అని అయితే ఖచ్చితంగా అయితే వీలైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మొబైల్లో ఒక కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఒక కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా 5G అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇది 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్లో. అండ్ NFS సపోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్కి అయితే చేస్తుంది. అండ్ ప్రైజెస్ మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ 8GB 256GB వచ్చేసరికి 29,399 అయితే ఉంది. 12GB అండ్ 256GB వచ్చేసరికి 31,399 అయితే ఉంది. 12GB ప్లస్ 512GB వచ్చేసరికి 33,399 అయితే ఉంది. ఈ యొక్క రెడ్మీ నోట్ 13 Pro Plus మొబైల్ ని చైనాలో ఎంతకు లాంచ్ చేస్తారో చెప్తాను వినండి. షాక్ అయితే అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క మొబైల్లో 12GB ప్లస్ 256GB ఏదైతే ఉందో అది కేవలం 22,000 రూపీస్లో లాంచ్ అయితే చేశారు. అండ్ 12GB ప్లస్ 512GB ఏదైతే ఉందో అదేసరికి 25,000 రూపీస్లో లాంచ్ చేశారు. సో చూసారు కదా అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా. నోట్ 13 Pro Plus సిరీస్ అయితే ఉందో ఈ యొక్క మొబైల్ నా యొక్క ఒపీనియన్ ప్రకారం 25, 26, 27లో అయితే తీసుకొని అయితే రావచ్చు. అండ్ ఇప్పటి వరకు మీరు విన్నది ఏదైతే మన ఇండియన్ వేరియంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయో అవన్నీ మనకు విత్ బ్యాంక్ ఆఫర్ తీసేసిన తర్వాత ప్రైజింగ్ అనమాట. బ్యాంక్ ఆఫర్స్ 2000 ICICI కార్డ్, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా 2000 అయితే ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఇప్పుడు నేను కలపలేదు. 2000 ఓన్లీ ICICI బ్యాంక్ ఆఫర్ తీసేసిన తర్వాత నేను చెప్పిన ప్రైస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైస్ మాత్రమే. రెడ్మీ సిరీస్ని ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కి లాంచ్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రెడ్మీ నోట్ 13 Pro Plus సిరీస్లో వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండు అని అయితే నా యొక్క ఒపీనియన్. మీరేమంటారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఏదైతే రెడ్మీ నోట్ 13 Pro ఏదైతే ఉందో అది కొంచెం బాగానే తీసుకొచ్చారు అనేది అనిపించింది. అది కూడా కొంచెం ప్రైస్ తక్కువ చేసి తీసుకొస్తే బాగున్నది అనిపించింది. కానీ ఏదైతే ఎంట్రీ లెవెల్ సిరీస్ ఏదైతే ఉందో రెడ్మీ నోట్ 13, కానీ అక్కడ నాకు ప్రైస్ ఎక్కువైతే అనిపించింది గైస్. అది వచ్చేసరికి 14,000లో తీసుకొస్తే బాగుండు అని అయితే ఒక ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో మీరేమంటారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఇదన్నమాట నా యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి మొబైల్ అన్బాక్సింగ్ చేయాలో అనే దాని గురించి.